మరి సీతమ్మ వారికి ఒక సందేహం వస్తది. అదేంటంటే హనుమంతుడు ఎంత బలవంతుడో తెలుసుకోవాలని అనుకుంటది. వెంటనే వెళ్లి రాముణ్ణి ఇలా అడిగిద్ది, స్వామి హనుమంతుడు ఎంత బలవంతుడు అని. హనుమంతుడి యొక్క అష్టసిద్ధులు ఆయన్ని శక్తివంతంగా చేస్తాయి. అష్టసిద్ధిలో మొదటిది ఎనిమ. హనుమంతుడు దాంతో చాలా చిన్నగా మారగలడు. రెండోది మహిమ. హనుమంతుడు ఈ శక్తితో పెద్దగా మారగలడు. మూడోది గరిమ. ఈ శక్తితో హనుమంతుడి బాడీ ఎవరు ఎత్తలేని బరువుగా మార్చగలడు. నాలుగోది ప్రాప్తి. ఈ శక్తితో హనుమంతుడు ముల్లోకాలలో ఎక్కడికైనా వెళ్ళగలడు. ఐదోది లగిమ. ఈ శక్తితో ఆయన వెలుతురు కన్నా ఎక్కువ వేగంగా ప్రయాణం చేయగలడు. అంతేకాదు ఆయన బరువును కూడా తగ్గించుకోగలడు. ఆరోది ప్రాకమ్య. ఈ శక్తితో హనుమంతుడు ఎటువంటి కోరికనైనా నెరవేర్చుకోగలడు. ఏడవది వశిత్వ. ఈ శక్తితో హనుమంతుడు ఏదైనా వశం చేసుకోగలడు. ఎనిమిదవది విషిత్వ. ఈ శక్తితో హనుమంతుడు ప్రపంచాన్ని మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు. రాముడు సీతతో ఇలా అంటాడు, హనుమంతుడిని ఓడించడం నా వల్ల కూడా కాదు అని. మీకు ఈ టాపిక్ నచ్చుంటే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.